నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు సాహసుడు. ఇది 1953 ఆగస్టు సంచిక చందమామలోది. సాహసుడు. గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన ఉజ్జయిని నగరాన్ని ఒకప్పుడు నీతి పాటించని ఒక రాజు పరిపాలించాడు. అతడు అసమర్థుడే కాక పరమ దుర్మార్గుడు కూడాను. ఈ దుర్మార్గాన్ని సహించలేక ప్రజలలో గట్టివాళ్లు నాయకత్వం వహించి రాజు మీద తిరుగుబాటు లేవదీశారు. ప్రజల ఆగ్రహానికి వెరచి దుష్టుడైన ఆ రాజు ఉజ్జయిని విడిచి పారిపోయాడు. ఉజ్జయినికి సమీపంగా నర్మదా నది ప్రవహిస్తుంది. నర్మదకు ఆవలి ప్రాంతాన్ని రాజమార్తాండు అనే రాజు పరిపాలించేవాడు. రాజ్యభ్రష్టుడైన ఉజ్జయిని రాజు రాజమార్తాండుని శరణుజొచ్చాడు. రాజమార్తాండు ఉజ్జయిని రాజు దుర్మార్గాన్ని తలచక అతనికి కలిగిన ఆపదను మాత్రమే చూసి జాలిపడి ఉజ్జయినిని తన సేనలతో జయించడానికి సిద్ధపడ్డాడు. ఈలోపుగా ఉజ్జయినిలో ప్రజారాజ్యం ఏర్పడింది. దేశంలోని పెద్దలు, పిన్నలు, యువకులు, యోధులు కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచారు. అక్రమమైన శాసనాలు రద్దయ్యాయి. వృత్తి వాణిజ్యాలు సక్రమంగా, అధికారుల ఒత్తిడి లేకుండా సాగాయి. ప్రజలకు చోరభయము, ప్రాణభయము లేకుండా పోయింది. తమకు ఒక కొత్త జీవితం ప్రారంభమైనట్టు ప్రజలు సంతోషించారు. ఈ సమయంలో రాజమార్తాండు యుద్ధ ప్రయత్నాల గురించి ఉజ్జయినికి వేగుల ద్వారా తెలిసింది. దేశ పరిపాలనకు ఎన్నుకోబడిన వృద్ధులు, వారి సహాయంగా ఉన్న మధ్య వయస్కులు ఈ వార్త విని చాలా కంగారు పడ్డారు. ఉజ్జయినికి సైనిక బలం చాలా కొద్ది. చూడగా రాజమార్తాండు యుద్ధ విద్యలో ఆరితేరినవాడు. సైనికులను ఆయత్తం చేయటానికైనా ఉజ్జయిని ప్రజలకు వ్యవధి లేకపోయింది. రసపట్టులో బహిరంగ సభ జరిగింది. యువకులంతా సభకు హాజరయ్యారు. ఉజ్జయిని రక్షింపబడాలి అనే నినాదాలు మిన్నుముట్టాయి. ఉజ్జయినిని ఎవరు రక్షిస్తారు, ఎలా రక్షిస్తారు, ఉపాయం చెప్పగల వాళ్ళు ముందుకు రండి అని అడిగారు పెద్దలు. యువకులలోంచి విక్రముడు అనేవాడు ముందుకు తోసుకువచ్చి 20 మంది యోధులను నాకు ఇవ్వండి, నేను ఉజ్జయినిని రక్షిస్తాను అన్నాడు. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. 20,000 మంది ఆరితేరిన సైనికులను ఈ విక్రముడు 20 మంది యోధులతో ఎదిరిస్తాడా? ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకు విక్రముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఉజ్జయినికి రాజమార్తాండుని సైన్యాలు రావడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అది నర్మదా నదిపైన గల వంతెన. ఆ వంతెన పైన ఒకటి వెనుక ఒకటి మాత్రమే నడవవలసి ఉంటుంది. ఈ వంతెనను రాజమార్తాండుని సైనికులైనా ఒక్కడొక్కడే దాటాల్సి ఉంటుంది. వంతెన మీది స్తంభాల చాటున మన యోధులు నిలబడినట్టయితే ఒక్క పురుగు కూడా దాటి రాకుండా కడతీర్చవచ్చు. ఈ లోపుగా అవసరమైతే ఈ యోధులే వంతెనను కూడా పడగొట్టవచ్చు. కనుక రాజమార్తాండుని సైనిక బలాలు చూసి మనం భయపడనవసరం లేదు. ఈ మాటలకు అందరూ హర్షించారు. అప్పటికప్పుడే 20 మంది యువకులు విక్రముడి వెంట వెళ్ళడానికి ముందుకు వచ్చారు. వీరికి కత్తులు, గండగొడ్డళ్ళు ఇచ్చి విక్రముడు సాధ్యమైనంత వేగంగా నర్మదా తీరాన్ని చేరుకున్నాడు. వంతెన స్తంభాల చాటును తాము నిలబడటానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. వంతెన మీద నడిచేవారిని వీరు సులభంగా వధించగలరు. కానీ నడిచేవారికి మాత్రం ఈ యోధులు చిక్కడానికి సావకాశం లేదు. సూర్యోదయం అవుతూనే రాజమార్తాండుని సైనికులు కొయ్య వంతెన దాటానికి ప్రయత్నించారు. వంతెన మీద అందరికన్నా మొదట నిలబడ్డవాడు విక్రముడు. ముందు వంతెన ఎక్కి వచ్చేవారిని విక్రముడు తన కత్తితో బలి చేయసాగాడు. రాజమార్తాండుని సైనికులు నివ్వెరపడి ఈ అదృశ్య మృత్యువును అర్థం చేసుకోలేకపోయారు. దానిని అన్వేషించడానికి ముందుకు వచ్చి వారు కూడా విక్రముడి కత్తికి బలి అయినారు. మిగిలిన వారు బెదిరి వెనక్కి తిరిగిపోయారు. ఈ వార్త వినగానే రాజమార్తాండు నిర్ఘాంతపోయాడు. వంతెన మీద రహస్యంగా దాగి తన సైనికులను పొట్టన పెట్టుకుంటున్న యోధులు ఆట కట్టించడానికి అతను ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు. నది ఈదటానికి, చిన్న చిన్న తెప్పల మీద నది దాటడానికి చాలామంది సైనికులు యత్నించారు. కానీ సగం దారిలో ఉండగానే అవతలి గట్టున ఉండే చెట్ల చాట నుండి, పొదల చాట నుండి బాణాలు వచ్చి వారిని నదికి బలి ఇచ్చాయి. వంతెనను రక్షించే యోధుల పరిస్థితి కూడా ఏమంత క్షేమంగా లేదు. ఎందుచేతనంటే రాజమార్తాండుని సైనికులు చనిపోయిన వారి శవాలను అడ్డం పెట్టుకోవడంతో యోధుల కత్తివేట్లు తప్పించుకుని వంతెన మీద కొంత దూరం ముందుకు పోగలిగారు. స్తంభాల మాటున ఉన్న యోధులలో కొందరిని మట్టు కూడా పెట్టగలిగారు. రాజమార్తాండుని సైనికులు ప్రాణాలను సైతం లక్ష్య పెట్టక ముందుకు ఉరికినట్టయితే వంతెన వారి వశం కాక తప్పదని విక్రముడు గ్రహించాడు. రాజమార్తాండు తన సైనికుల ప్రాణాలను లక్ష్యపెట్టేటట్టు కనబడలేదు.
గండ్రగుడ్డాళ్లతో వెనక నుంచి వంతెనను పడగొట్టుకు రమ్మని, వంతెన పడిపోయేటప్పుడు వెనక వారిని వెనక నుంచే వెళ్ళిపోమ్మని విక్రముడు తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. విక్రముడు తప్ప మిగిలిన వారంతా వంతెనను ధ్వంసం చేస్తూ తీరా అది విరిగిపడే సమయానికి ఆవలి ఒడ్డుకు చేరుకోసాగారు. కొద్దిసేపట్లో దాదాపు వంతెన అంతా విరిగిపడి నర్మదలో కొట్టుకుపోయింది. విక్రముడు తప్ప మిగిలిన వారంతా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజమార్తాండుడి భటులు విక్రముడి ప్రాణాలతో పట్టుకున్నారు. ఖైదీల శిబిరానికి పట్టుకుపోయారు. ఆ రాత్రి రాజమార్తాండు ముఖ్యులైన అతని అనుచరులు గుడారాల మధ్య చలిమంట చుట్టూ కూర్చుండి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ భటులు విక్రముణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి తెచ్చారు. ఆ మంటల కాంతిలో విక్రముడి అవతారం దేదీప్యమానంగా కనిపించింది. నేను పిరికి పొందను కాను, పారిపోను. నన్ను పెడరెక్కలు విరిచి కట్టనవసరం లేదు. నా చేతులు వదిలించండి అన్నాడు విక్రముడు. స్తంభం చాటున ఉండి సైనికులను సంహరించిన నీవు సూర్యుడివి ధీరుడివి ఎట్లా అవుతావో అన్నాడు రాజమార్తాండు పళ్ళు కొరుకుతూ. అధర్మ యుద్ధానికి నియమాలేమిటి అన్నాడు విక్రముడు. నాదా అధర్మ యుద్ధం? అవును, ముమ్మాటికి. మీరు మా మీద యుద్ధం ప్రకటించలేదుగా. అరాచక దేశం మీద యుద్ధం ప్రకటించేదేమిటి? మా దేశానికి ప్రజలే రాజులు. మాది ప్రజారాజ్యం. ప్రజారాజ్యం ఒక రాజ్యం కాదు, అది నిలబడదు. మేము మా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాము. మా చేతులు విప్పించండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడు విక్రముడు. రాజమార్తాండు అతని చేతులు విప్పించి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నేను మీ దేశాన్ని క్షణంలో నాశనం చేస్తాను. మీ వంటి పిరికి పందలు నాకు లక్ష్యం లేదు. మీకు ఒక రాజు ఏర్పడేదాకా మీదొక రాజ్యం అని నేను గుర్తించను అన్నాడు రాజమార్తాండు. మా దేశంలో నా వంటి యువకులు, నన్ను మించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు మా రాజ్యాన్ని తమ ప్రాణాలతో కాపాడుతారు. వారి సాహసం ఎటువంటిదో మీరు మచ్చుకు చూపిస్తాను అంటూ విక్రముడు తన ఎడం చేతిని గభీమైన మంటల మధ్యలోకి చాచాడు. క్షణంలో అతని చెయ్యి కాలసాగింది. అయినా విక్రముడు తన చేతిని వెనక్కి తీయలేదు. కాలుతో ఉన్న చేతికేసి చూస్తూ విక్రముడు ఇలా అన్నాడు. మేము సాహసులం. చిత్రహింసలు చేసినా మీరు మమ్మల్ని జయించలేరు. మేము మా ప్రజారాజ్యాన్ని కాపాడటానికి ఎంత త్యాగమైనా చేస్తాం అన్నాడు. విక్రముడి సాహసానికి నిశ్చలత్వానికి రాజమార్తాండు అచ్చెరు వందాడు. విక్రముడిని విడిచిపుచ్చి రాజమార్తాండు మరునాడే గుడారాలు ఎత్తి తన సేనతో సహా తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.